అందరికీ నమస్తే. నేటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ముగిస్తుంది. మరి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతోని గెలవబోతున్నదని చెప్పి పలు సంచలనమైనటువంటి సర్వేలు కూడా ఇప్పటికే మన ముందుకు వచ్చినాయి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి దోసుకున్నటువంటి కొన్ని వందల కోట్లతోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవాలని చెప్పి శాయశక్తులు అడుగుతున్నది. వాళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో నవీన్ యాదవ్కు భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఏకమైనట్లయితే తెలుస్తున్నది. పలు సంచలనమైనటువంటి సర్వేల రిపోర్ట్లు చూసుకున్నట్లయితే మరి మనం ఒక్కసారి గమనించినట్లయితే సమయం లేదు మిత్రమా, జూబ్లీహిల్స్లో సర్వశక్తులు పడుతున్న పార్టీలంట. నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెర. ప్రధాన పార్టీల నేతలంతా నియోజకవర్గంలోనే పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్ల హడావిడి అంట. ఓటర్ లిస్టులపై సమీక్షలు. ప్రతి ఒక్కరిని కలుస్తున్న నేతలంట. గెలిస్తేనే నిలుస్తామంటూ క్యాడర్కు సూచనలు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీకి జీవన్మరణ సమస్య కింద మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనుక ఓడిపోతే ఇక బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది కాలగర్భంలో కలిసిపోవడం 100% ఖాయం. ఎందుకంటే వాళ్ళ సిట్టింగ్ సీట్, అది సిట్టింగ్ సీట్ కొంత సెంటిమెంటు దీన్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే నవీన్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి స్థానికుడు, ఒక యువకుడు, 24 గంటలు మాకు అందుబాటులో ఉంటాడు, ఏ ఆపద వచ్చి ఇంటికి పోయినా ఆదుకుంటాడు. అదేవిధంగా నవీన్ యాదవ్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అండదండాలు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకే కనుక ఓట్లేస్తే ఈ మా నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందుతుందని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలు అయితే ఆలోచన చేస్తున్నారని చెప్పొచ్చు. చూడొచ్చు, క్షణక్షణం మానిటరింగ్ చేస్తున్న పార్టీ పెద్దలంట. వార్ రూమ్ల నుంచి ప్రచార సరళిపై దిశానిర్దేశం. సర్వేలతో ఎప్పటికప్పుడు ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం అంట. కాంగ్రెస్ అభివృద్ధి అస్త్రం, బీజేపీ సెంటిమెంట్ మంత్రం అంట. సైలెంట్ ఓటింగ్పై బీజేపీ ఆశలు. కాంగ్రెస్ ఏం చెప్తున్నదంటే అభివృద్ధి. కాంగ్రెస్ ఎంచుకున్నది అభివృద్ధి. కాంగ్రెస్ అంటే అభివృద్ధి. ఈ దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్. ముఖ్యంగా చెప్పాలంటే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంస్థలు నెలకొల్నే అంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం. గత ఎన్నికలకు ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పరిపాలన చేతగాక ఆ రోజు అమ్ముకున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మితమైంది. అదేవిధంగా ఈరోజు దేశంలో కావచ్చు, ప్రపంచంలోనే అత్యంత నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు హైదరాబాద్లో నిర్మించింది కూడా కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ మెట్రో రైలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. బిహెచ్ఎల్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. డిఆర్డిఎల్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కొన్ని వందల సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. క్రికెట్ స్టేడియాలు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందిస్తున్నటువంటి నాగార్జున సాగర్ నుంచి 2 పేజీల వాటర్ లైన్లు కావచ్చు, ఎల్లంపల్లి నుంచి వాటర్ కావచ్చు, ఇవన్నిటి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. జూరాల కట్టింది, శ్రీశైలం కట్టింది, నాగార్జున సాగర్ కట్టింది, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగరు, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషను, అదేవిధంగా జూరాల, మంజీరా, సింగూరు, ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్, కాకతీయ కాలువ, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు లేవు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలల పుత్రిక నిర్మించినటువంటి ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా 3 ఏళ్ళు దాటకన్నా ముందే కుక్క తొక్కదాకి కూలిపోయింది. అంటే ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలారా, మీరు కూడా మరొక్కసారి నేను చెప్తున్నా, ఎవరో కళ్ళబొల్లి మాటలు చెప్తే, ఎవరో సెంటిమెంట్ రగిలేస్తే
మీరు ఓట్లని మాత్రం వేసుకోకూడదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా 2 ఏళ్ళు గడవకన్నా ముందు అనేక హామీలను అమలుపరిచింది. మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు బిల్లు కావచ్చు, అదేవిధంగా ప్రతి పేదోనికి రేషన్ కార్డు కావచ్చు, రేషన్ కార్డులో సన్న బియ్యం కావచ్చు, ప్రతి రైతుకు రైతు భరోసా పథకం కింద 9 రోజులలో 9,000 కోట్లు అకౌంట్లకు బదిలీ చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతుల కోసం బ్యాంకుల్లో ఉన్నటువంటి 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను దాదాపు 21,000 కోట్లని ఈ దేశ చరిత్రలోనే అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వీటితో పాటు 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాటకన్నా ముందే దాదాపు 60-70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను కూడా కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, దయచేసి వాడెవడో సెంటిమెంట్నో ఇంకో దాన్నో రగిలిస్తే 10 ఏళ్ళు ఏం పీకడం అని గల్లబట్టి అడగండి. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మీరు కొంత విఘ్నతతో ఓటేయాల్సిన అవసరం ఉంది. సెంటిమెంట్లకో, ఓటర్లకో, నోట్లకో, కోటర్లకో, బీరుకో, బిర్యానీకో మీ ఓట్లను అమ్ముకొని మీ బంగారు భవిష్యత్తును, మీ పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేయకండి. మాగంటి కుటుంబానికి కూడా 3 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. 3 సార్లు అవకాశం ఇస్తే ఆయన ఏం చేసిండు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. బిగ్ టీవీ మూడాప్ సర్వే చేసిందంట. కాంగ్రెస్ పార్టీ 48.6%తో భారీ విజయం సాధించబోతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 44.7% అంట. బీజేపీ కేవలం 4.9%. ఇక్కడనే ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ యొక్క అంతర్గత ఒప్పందం బయటపడుతుందని చెప్పొచ్చు. ఎందుకు వస్తాయి బీజేపీకి 4%? అంటే ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఓట్లను మొత్తం గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీకి అమ్ముకోవాలని చెప్పి వీళ్ళు కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎట్లనైనా ఓడగొట్టాలని వీళ్ళు కుట్రలు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ తోడు దొంగలే. వీళ్ళిద్దరికి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ప్రధాన పార్టీలకు చాలా కీలకమంట. దీంతో సర్వశక్తులు వాడుతున్నాయి. ఇవాళ ఒక్కరోజు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. దీంతో ఉన్న కొద్ది సమయాన్ని వాడుకునేందుకు రోడ్ షోలు, కార్నర్ సమావేశాలు, కుల సంఘాలతో ప్రధాన పార్టీల నేతలు భేటీలు అవుతున్నారు. పార్టీలు కీలక నేతలంతా యాక్టివ్ క్యాడర్ను నియోజకవర్గంలో మోహరించి మానిటరింగ్ చేస్తున్నాయట. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అస్త్రంగా మలుచుకోగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అస్త్రంగా మలుచుకుంటే ఈ బీఆర్ఎస్ డబ్బుల్ని, నోట్లని, దీన్ని నమ్ముకొని ముందుకొస్తుందంట. చూడండి ఎట్లుంది. సెంటిమెంట్ను నమ్ముకున్నది అంట. ఎవరికి కావాలి సెంటిమెంట్తో ఏం సాధిస్తారు? మీరు అదే సెంటిమెంట్ చెప్తే పీజేఆర్ గారు చనిపోతే ఆయన కుటుంబ సభ్యులు ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డిని అభ్యర్థిగా పెడితే టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టకుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఈ టీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టింది వాస్తవం కాదా? మళ్ళా సెంటిమెంట్ అంట. సైలెంట్ ఓటింగ్పై బీజేపీ ఆశలు పెట్టుకున్నదంట. పోలింగ్ తేదీ వరకు సైలెంట్ సర్వేలంట. ప్రజల నాడిని బట్టి ముందుకు వెళ్లేందుకు ప్రైవేట్ సంస్థలతో పార్టీలు సర్వేలు నిర్వహిస్తున్నాయంట. ఆ సర్వేల ఆధారంగా నేతలను మానిటరింగ్ చేస్తున్నారంట. పార్టీకి గ్రాఫ్ ఎక్కడ ఎక్కువగా ఉన్నది, ఎక్కడ తక్కువగా ఉన్నది అని తెలుసుకొని నేతలను, క్యాడర్ను మోహరిస్తున్నారంట. అక్కడ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆ డివిజన్ కానీ, ఆ కాలనీలో కానీ ప్రజలు అవసరాలను బట్టి హామీలకు తెరదీస్తున్నారంట. అంతిమంగా గెలిపే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. పోలింగ్ తేదీ వరకు సైలెంట్ సర్వేలు చేయించి ప్రచారం ముగిశాక కూడా గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలో ప్రణాళికలు రచించినట్టు సమాచారం అంట. మొత్తంగా ఈ త్రిముఖ పోరులో గెలుపు ఎవరిదోనని రాష్ట్ర ప్రజలంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాల్టితో మైకులు బంద్ కానున్నాయి. ప్రచారానికి తెరపడుతుంది. 11వ తేదీన పోలింగ్, 14వ తేదీన ఫలితాలు వెలువడుతున్నాయంట. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక్కడ భారీ మెజార్టీతో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తున్నది. వాళ్ళు ఎన్ని కుట్రలు చేయొచ్చు, కుతంత్రాలు చేయొచ్చు, ఎన్ని చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మొత్తం నియోజకవర్గం మొత్తం సుడిగాలి పర్యటన అయితే చేయబోతున్నారు.
భారీ ర్యాలీలు రోడ్ షోలకు ప్రధాన పార్టీల ప్లాన్ అంట. 17 రోజులుగా హోరెత్తిన క్యాంపెయిన్ అంట. ఇంటింటికి వెళ్ళిన కాంగ్రెస్ లీడర్లు క్యాడర్ అంట. స్వయంగా ప్రచారంలోకి దిగిన సీఎం రేవంత్ సిట్టింగ్ సీటును కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ అంట. సిట్టింగ్ సీటు కాబట్టి వాళ్ళకు కూడా కొంత జీవన్మరణ సమస్య కింద మారింది. ఈ ఎన్నికనే కనుక ఓడిపోతే ఇక బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. 100% ఓడిపోతుంది. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి అంట. స్టార్ క్యాంపెయినర్ లిస్టులో కేసీఆర్ పేరు ఉన్న ప్రచారానికి రాలే. త్రిముఖ పోరులో ఓట్లు చీలి తమకు కలిసి వస్తుందంటున్న బీజేపీ అంట. స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేసీఆర్ పేరున్న ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ ఎందుకు రాలేదా అంటే, ఓడిపోయే సీటు పోయి నా ఇల్వ ఎందుకు ఓడుకోవాలి, నా ఇజ్జత్ ఎందుకు తీసుకోవాలని చెప్పి కేసీఆర్ రాలే. కేటీఆర్ కూడా రాకుండే కానీ హరీష్ రావు వాళ్ళ ఫాదర్ చనిపోవడంతో దిక్కుదోచని పరిస్థితుల్లో వచ్చిండు. మరి కేసీఆర్ ఎందుకు రాలేదు? కేసీఆర్ రాలేడంటేనే వాళ్ళ పార్టీ ఓడిపోతుందని అర్థం. స్కీమ్లతో జనంలోకి కాంగ్రెస్ అంట. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ఇప్పటికే ఇంటింటి ప్రచారం పూర్తి చేసిన కాంగ్రెస్ చివరి రోజైన ఆదివారం కూడా ప్రతి గడపకు వెళ్లాలని నిర్ణయించిందంట. ఇందుకోసం మంత్రుల ఆధ్వర్యంలో నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి 2 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఓట్లు అభ్యర్థించనున్నారు. 100% 2 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలను నెరవేర్చింది. ఒక పక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత 10 ఏళ్లుగా చేసినటువంటి 8 లక్షల కోట్ల అప్పులకు మిత్తులు కట్టుకుంటా ఇంకా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నది. జూబ్లీహిల్స్లోనూ ఓట్ల చోరంట. బీజేపీ అండతో బీఆర్ఎస్ దొంగ ఓట్లను నమోదు చేయించింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంట. 100% చేపిస్తుంది మహేష్ అన్న. ఎందుకు చేపారు చెప్పు? వాళ్ళిద్దరు తోడు దొంగలు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం లేకుంటే ఇప్పటికే కల్వకుంట్ల కుటుంబం మొత్తం జైల్లో చిప్పకూడు తింటుండ్రి. కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ కావచ్చు, వాళ్ళ కుటుంబం మొత్తం ఈరోజు తిహార్ జైల్లో చిప్పకూడు తినాల్సిన అవసరం ఉండే. కానీ పార్లమెంటు ఎన్నికలకు ముందు వాళ్ళ కుటుంబ సభ్యురాలైనటువంటి కల్వకుంట్ల కవితమ్మను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టి నీ బిడ్డను జైల్లోకి వెళ్ళి ఇడవాలంటే మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లను మొత్తము గంపగుత్తగా మాకు మళ్లించండి అని చెప్పి వాళ్ళతో లోపాయికారి ఒప్పందం చేసుకొని వాళ్ళిద్దరు కలిసి ఈరోజు పార్లమెంట్లో బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఓట్లను మొత్తం జూబ్లీహిల్స్లో గంపగుత్తగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నది. అందుకే ఆ పార్టీ ఇక్కడ వరుసగా 3 సార్లు గెలిచిందంట. మోదీ సర్కార్ పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరికి పాల్పడుతున్నదని ఫైర్. ఓట్ల చోరీపై ఢిల్లీలో రామ్లీల మైదానంలో ఈ నెలాఖరున సభనంట మీనాక్షి రాష్ట్రపతిని కలిసి సంతకాలు సేకరణ కాపీలు అందజేస్తామని వెల్లడి. ఈ దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పార్టీ తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓట్ల చోరీ చేసింది. హర్యానా కావచ్చు, కర్ణాటక కావచ్చు, అదేవిధంగా మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇట్లా అనేక రాష్ట్రాల్లో దొంగ ఓట్లను నమోదు చేసి గెలిచినటువంటి దౌర్భాగ్యం వాళ్ళది. ఇక్కడ కూడా ఒకసారి వాళ్ళ ఆప్త మిత్రుడు, వాళ్ళ దోస్త్ అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీకి కొంత మేలు చేయడానికి కూడా ఈ జూబ్లీహిల్స్లో ఇదే కుట్రలతో ముందుకు వచ్చిందంట. చూడండి ఎట్లున్నది. ఇట్లా కుట్రలు అయితే చేస్తున్నారు. కుట్రలు చేయని, కుతంత్రాలు చేయని, ఎన్ని డ్రామాలు వేసినా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరు. అది ఎట్లుంటే ఈ డ్రామారావు ఏం చెప్తాడు, కాంగ్రెస్కు ఓటేస్తే బుల్డోజర్కు ఓటేసినట్లా. ఇట్లా దొంగ మాటలు మాట్లాడ కేటీఆర్. భవిష్యత్తు తరాల కోసం నీ పార్టీ దొంగలు ఆక్రమించినటువంటి చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలని 100% నీవెన్ని వెధవేషాలు వేసినా వాటన్నిటిని కూడా నీ పార్టీ రౌడీల నుంచి చెరబట్టి హైడ్రాతోని వాటన్నిటిని రికవర్ చేసి వాటి యథాస్థితికి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ. ఒక జూబ్లీహిల్స్ గెలిస్తే నువ్వు ఆపుతావు అయింది. అది
ఇట్లా మొత్తం డ్రామాలు వేస్తుంటాడంట. 14 తర్వాత రాష్ట్రంలో కొత్త తుఫాన్ అంట. 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ సర్కార్ అంట. ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎందుకు వస్తుంది? 10 ఏళ్ళు మీ అయ్యని ఉన్నాడు కదా కేటీఆర్, ఇంకెందుకు రా బాబు ఈ డ్రామా? ఎందుకు ఇంకెన్ని రోజులు డ్రామా చేస్తావు? 10 ఏళ్ళు నీ అయ్యని అధికారంలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని సర్వం దోషేసినావు. మళ్ళా ఇప్పటికే మీ అప్ప ఫామ్ హౌస్కు పరిమితమైండు. మళ్ళీ వచ్చి ఏం ఉద్ధరిస్తాడు? నీ ఇంట్లో చక్కా పెట్టుకో. నీ ఇంట్లోనే 4 వంకలైనరు. అయ్య ఫామ్ హౌస్కు పరిమితమైండు. చెల్లెలు కొత్త దుఃఖం చేసింది. నీ బావ వంక, బామ్మార్దే వంక, బంధు బలగం వంక, రమ్యారావు వంక, ఇట్లా మీ కుటుంబ సభ్యులే మొత్తం కుక్కలు చింపిన ఇస్తరాకులాగా తలా దారి పట్టినరు. ఇక నువ్వు మళ్ళొచ్చి ఇక మళ్ళీ మా ప్రభుత్వమే, మహాత్మా గాంధీ కుటుంబం అని ఇట్లా పెద్ద పెద్ద డ్రామాలు ఎందుకు డ్రామా రావు? ఈ డ్రామాలు బంద్ చేయి. ఈ డ్రామాలు బంద్ చేస్తే బాగుంటుంది. నాలుగు లక్షల మంది ఓట్లతో 4 కోట్ల మందికి మేలంట. మాగంటి సునీతమ్మను గెలిపిస్తేనే 6 గ్యారంటీలు అంట. ఇవ్వాల్సింది ఎవర్రా బాబు? ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ. అది గుర్తుపెట్టుకో. నీవేమి ఇవ్వవు. ఇట్లా మొత్తం చిల్లర మల్లర రాతలు రాసుకుంటా వానికి ఒక చిత్తు పేపర్ ఉందని చెప్పి ఇట్లా డ్రామాలు వేస్తుంటారు అన్నట్ల. జూబ్లీహిల్స్ బోరబండ సైడ్ 3 అంబేద్కర్ నగర్లో ఓట్లకు యజేచ్ఛగా డబ్బులు వంచుతున్నారంట. నీవేం తక్కువ వంచుతున్నావు? ఎందుకు లత్కోరి మాటలు? ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? నీవెన్ని డ్రామాలు వేసినా, మళ్ళొకసారి చెప్తున్నా, నీవెన్ని ఎదవేషాలు వేసినా నీవెన్ని డ్రామాలు చేసినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేవు. అది గుర్తుపెట్టుకో. గంభనంగా ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఓటర్ తీరంట. మనసులో మాట బయట పెట్టేందుకు ససేమీరనంట. ఏ పార్టీకి ఓటేస్తారో చెప్పేందుకు నిరాకరణనంట. పార్టీలకు గుబులు పుట్టిస్తున్న సైలెంట్ ఓటర్లంట. పెద్దల మధ్య జూబ్లీ పోటీ అంట. కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత పాలకుల తప్పుల్ని సరిదిద్దుతున్న దుద్దిల్లా. గత ప్రభుత్వ హయాంలో కమ్మ సామాజిక వర్గాన్ని వేధించిన ఘటనలు మర్చిపోలేదు. టీడీపీ అభిమానులు ఆత్మగౌరవంతో ఓటేయాలి. టీడీపీ అభిమానులు ఆత్మగౌరవంతోనే ఓటేయాలి అని చెప్పి డిప్యూటీ సీఎం చెప్తున్నారు. కేటీఆర్, నీవు ఈరోజు బాగానే డ్రామాలు చేస్తున్నావు, బుల్డోజర్ అది అని. గతంలో అయ్యప్ప సొసైటీలో బుల్డోజర్లు పెట్టి బిల్డింగ్లు మొత్తం కొన్ని కూల్చేసి ఆంధ్ర వాళ్ళ దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు దనుకున్నటువంటి దొంగలు ఎవరు? మీ కుటుంబం కాదా? మొత్తం బయటికి వస్తాయి బిడ్డ. నీవు అనుకున్నావు. మీరు ఎన్ని వేషాలు వేసినా కాంగ్రెస్ పార్టీ అన్నీ చూస్తున్నది. జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి 100% చెప్తారు. రేవంత్ కేసీఆర్ బ్యాడ్ బ్రదర్స్ అంట. వారిద్దరు తెలంగాణ పాలిట శాపం అంట. వారికి 3వ బ్యాడ్ బ్రదర్గా అసదుద్దీన్ తోడయ్యండంట. అసమర్థత కప్పిపుచ్చేందుకే బీజేపీ నెపమంట. బీజేపీ బీఆర్ఎస్ ఏ అంశంతో ఒకటైనాయి. సీఎం రేవంత్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అంట. మీరు ఒక్కటైనరా కిషనాల్ సారు? బీఆర్ఎస్ బీజేపీ మీరిద్దరు ఒకటైనరు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ రోజు కాలేదు, కావు కూడా. కేటీఆర్ నంబర్ 1 దొంగ. ఆయనకు వేల కోట్లు ఎలా వచ్చాయి? హిందూ వర్సెస్ ముస్లిం అన్నట్లుగా వనికనంట. హైడ్రా పేరుతో కూలిన ఇండ్లన్నీ హిందువులవే. జూబ్లీహిల్స్ ప్రచారంలో బండి సంజయ్ అంట. కేటీఆర్ నంబర్ 1 దొంగ. మరి నంబర్ 1 దొంగలు అని చెప్తున్నావు కదా కిషన్ రెడ్డి సారు. మరి గత 11 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీ కండ్ల ముందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లు డొక్కు స్కూటర్ నుంచి, పాస్పోర్ట్ బ్రోకర్ నుంచి ఇంత అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ దేశంలోని అత్యంత సంపన్నమైనటువంటి కుటుంబాల్లో ఒకరిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఎదిగింది. డొక్కు స్కూటర్ గతి లేని వ్యక్తులు ఈరోజు సొంతంగా హెలికాప్టర్లు కొన్నారు, చార్టర్డ్ ఫ్లైట్లు కొన్నారు, ఆడి కార్లు, బెంజి కార్లు, ఫెరారీ కార్లు, ల్యాండ్ క్రూజర్లు, బుర్జు ఖలీఫాల బంగ్లాలు, 600 ఎకరాల
కేసీఆర్ ఫామ్ హౌజు, 10 ఎకరాల జన్వాడ ఫామ్ హౌజు, ఓ 10-15 ఎకరాల హరీష్ రావుకు ఫామ్ హౌజు, జూబ్లీహిల్స్లో అత్యంత విలాసవంతమైనటువంటి కవితమ్మ ఇల్లు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మరి ఎందుకు మీరు విచారణ చేస్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద, కాళేశ్వరంలో అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీకి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే మరి ఎందుకు ఈ రోజుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? అంటేనే మీరిద్దరు తోడు దొంగలకు మీరు సర్ది కడుతున్నారు. ఊరంతా నాటుకోడి కూరేనంట. 2000 నాటుకోళ్లు తెచ్చి రోడ్డుపై వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తి అంట. ఎగబడి పట్టుకుపోయిన జనమంట. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటననంట. కోళ్లకు ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించిన వైద్యులంట. ఘటనపై స్థానికుల్లో చర్చనంట. ఎవరో నాటుకోళ్ల వ్యాపారి దాదాపు 2000 కోళ్లను తీసుకొని వచ్చి ఊళ్ళో వదిలిపోయినట్ట. చూడండి ఎట్లున్నది. మరి వాటికి ఏమన్నా బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధులు కూడా ఉన్నాయని అధికారులు నిర్ధారిస్తే ఎటువంటివి ఏం లేవని చెప్తే ఊళ్ళో మొత్తం పండుగనంట. బాగుంది కదరా బాబు, జూబ్లీహిల్స్లో తెచ్చన్న పంచలేరు. నూట 97 కిలోమీటర్లు 27,000 కోట్లంట. ఫ్యూచర్ సిటీ బందర్ పోర్టు గ్రీన్ఫీల్డ్ హైవే ఖర్చు అంచనా. రాష్ట్రంలో 88,799 కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం అంట. 8 లైన్లుగా హైదరాబాద్ విజయవాడ హైవే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ నుంచి నేరుగా బందర్ పోర్టుకు రోడ్ వేయబోతున్నారంట. మహారాష్ట్ర మంత్రుల మేరకు భూ కొనుగోళ్ల ఉచ్చంట. అక్రమాలు జరిగాయన్న విపక్షాలు. అజిత్ పవార్ కుమారుడు పార్థా పవార్ 40 ఎకరాల కొనుగోలు రద్దంట. ఎట్లున్నా చూడండి దొంగలు. అయినా క్యాన్సిలేషన్ ఛార్జీలు కింద సర్కారుకు 41 కోట్లు చెల్లించాల్సిందేనంట. రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ పైన అక్రమ భూ కొనుగోళ్ల ఆరోపణలంట. ముంబైలో 4 ఎకరాలు కేవలం 3 కోట్లేనా కాంగ్రెస్ నిలదీతానంట. ఎట్లున్నా చూడండి. 4 ఎకరాల భూమి కేవలం 3 కోట్లకు కొన్నారంట. ఇటీవల మీరు చూసారు మిత్రులారా, ముంబైలో 1 ఎకరం దాదాపు 850 కోట్ల రూపాయలు వలికింది. 1 ఎకరము 850 కోట్లకు పైగా పలికింది. మీరు చూసినారు. ఆర్బీఐ కొన్నది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అట్లున్నది. అది ఎట్లుంటే న్యూస్ పేపర్లో మధ్యాహ్న భోజనం అంట. మధ్యప్రదేశ్లోని ఓ బడిలో ఘటన, వీడియో వైరల్ అంట. అది చూసి నా హృదయం ముక్కలైంది. 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్నారు. పిల్లల ప్లేట్లను దొంగిలిస్తారా? వారి భవిష్యత్తును చిదిమేస్తున్నందుకు మోడీ సిగ్గుపడాలి. ఎంత దారుణం చెప్పండి. బడి పిల్లల కంట స్కూల్లో మధ్యాహ్నం భోజనంలా పేపర్లలో పెట్టినరంటే ఎంత దౌర్భాగ్యం చూడండి. అచ్చేదిన అన్నారు. ఇదేనా అచ్చేదిన మోడీ గారు? ఏం అచ్చేదినా ఇది? ఇది అచ్చేదినా? చూడండి ఎట్లున్నది. ఒక్కసారి చూస్తే న్యూస్ పేపర్లలో భోజనం చేస్తున్న పిల్లలంట. మధ్యప్రదేశ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు న్యూస్ పేపర్ ముక్కల్లో మధ్యాహ్న భోజనం తింటున్న ఓ వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్లో షేర్ చేసిండ్రంట. షియోపూర్ జిల్లా అల్సూర్ గ్రామంలోని ఓ మాధ్యమిక పాఠశాలలో ఈ ఘటన వెలుగు చూసిందంట. బడి కాంపౌండ్లో చెత్త చెదారం మధ్య పిల్లలు వరుసగా కూర్చొని న్యూస్ పేపర్ ముక్కల్లో ఉన్న ఆహారాన్ని తింటున్నట్లుగా ఆ వీడియోలో ఉందంట. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా అవుతోంది. ఈ వీడియోలోని దృశ్యాలను చూసి తన హృదయం ముక్కలైందని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు అయిన ఏ పాపం ఎరగని చిన్నారులకు కనీసం ప్లేట్లలో భోజనం చేసే గౌరవం కూడా దక్కకూడదా అంటూ రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్లోని 20 ఏళ్లకు పైగా ఏలుతున్న బీజేపీ చిన్నారుల కంచాలను కూడా దొంగిలించిందని ఆరోపించారు. ఇలా చిన్నారుల భవిష్యత్తును నిర్దాక్షిణ్యంగా చిదిమేసేందుకు మధ్యప్రదేశ్ సీఎం ప్రధాని మోదీ సిగ్గుపడాలి అని రాహుల్ మండిపడ్డాడు.
పోషణ్ పథకం కింద ఈ స్వయం సహాయక బృందానికి హల్సూర్ పాఠశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనం వడ్డించే కాంట్రాక్టును అప్పగించిండ్రంట. తాజా వీడియో నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సదరు స్వయం సహాయక బృందాన్ని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. కాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులు శనివారం ఈ పాఠశాలను స్టిల్ పేపర్లను పంపించిండ్రు. అంటే ఎట్లున్నా చూడండి, ఇట్లా మొత్తం చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు అన్నట్ల. 20 ఏళ్ల నుంచి మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్నది. 20 ఏళ్ల నుంచి అధికారంలో ఉండి ఇట్లా దౌర్భాగ్యమైనటువంటి పనులు చేస్తే ఇక ఏమనాలి? ఏమన్నా అంటే నరేంద్ర మోడీ పరిపాలనలా ఇక దేశం ఇక్కడ ఎదిగింది అక్కడ ఎదిగింది అని గొప్పలు చెప్తారు. ఈ దేశాన్ని నిర్మించాల్సిన పిల్లలు, భవిష్యత్తు తరాల సంపద వాళ్ళ కనీసం ప్లేట్లు కొని కూడా బువ్వ పెట్టలేని పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ సర్కారు ఉందంటే ఎంత దౌర్భాగ్యం చూడండి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన దేశంలోనే ఉంటాయి ఇటువంటి దారుణాలన్నీ. వారానికి 3 సార్లు జింక్ ఫుడ్ అంట. 19-25 ఏళ్ల వయసున్న విద్యార్థుల్లో 46% మంది ఇదే తింటున్నారంట. జంక్ ఫుడ్ తినేవారిలో అమ్మాయిలే ఎక్కువనంట. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా తింటున్నారంట. ఫాస్ట్ ఫుడ్పై వారానికి 300కు పైగా ఖర్చు అంట. హైదరాబాద్ విద్యార్థులపై అధ్యయనంలో వెళ్ళడంట. అంటే మొత్తం పనికిరాని ఫుడ్ తింటున్నారు అన్నట్ల. పిజ్జాలు కావచ్చు, బర్గర్లు కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, గప్చుప్ కావచ్చు, ఇట్లా మొత్తం పనికిరాని తిండి తినడం వల్ల మనం చూస్తున్నాం 30 ఏళ్ళు దాటకన్నా ముందే అనేక రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, అనేక సమస్యలతో ఈరోజు యువత బాధపడుతున్నది. అంటే దానికి ప్రధాన కారణం జీవన ప్రమాణాలు, సరైనటువంటి పద్ధతి లేకుండా అన్నం తినడం. మొత్తం యూతే అట్లా తింటున్నారు. అంటే ఎట్లున్నా చూడండి. ఎల్ఎన్టీ తొండి ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను చూపించి కంప్లీషన్ సర్టిఫికేట్ అంటూ డ్రామానంట. రిపేర్ల నుంచి తప్పించుకుంటున్నట్టు వచ్చిన సంస్థ 5 సార్లు నోటీసులు ఇచ్చినా తమకేం సంబంధం లేదంటే వాదనలంట. కంపెనీకి రామగుండం ఎస్ఈ ఇటీవల రాసిన లేఖలో స్పష్టీకరణనంట. ఎలాంటి చేసిన పనికి డిపార్ట్మెంట్ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ వ్యాఖ్యానంట. కొత్త పనులంటూ అంచనా వ్యయం 2591 కోట్ల నుంచి 4613 కోట్లకు పెంపంట. అయినా ఆ అదనపు పనులను పూర్తి చేయని సంస్థనంట. మేడిగడ్డని ఇట్లా పనికి మళ్ళీ కట్టడం కట్టి 3 ఏళ్ళు కూడా కాకుండా కూలిపోయింది. అంటే మరి దీనికి కారణం కూడా కల్వకుంట్ల కుటుంబం. ఎల్ఎన్టీ సంస్థ దగ్గర వేల కోట్ల రూపాయలను కమిషన్లు నొక్కేస్తే వాళ్ళు వచ్చి ఈరోజు ఇట్లా నాసిరకమైనటువంటి కట్టడాలు కట్టిండ్రు. అట్లుంటే వడ్ల కొనుగోళ్లపై బీఆర్ ఎలక్షన్ ఎఫెక్ట్ అంట. ఓటేసేందుకు వెళ్ళిన ఆ రాష్ట్ర కూలీలంట. హమాలీలు లేక మిల్లుల్లో లోడింగ్ అన్లోడింగ్కి ఇబ్బందులంట. కూలీలు లేక కొనుగోళ్లు సెంటర్లలో ఆగుతున్న కాంటాలంట. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుపై ప్రభావం అంట. సులోచ్ ఒకసారి హమాలీల కొరత కారణంగా నిజామాబాద్ శివార్లోని రైస్ మిల్ ఎదుట అన్లోడింగ్ కోసం 2 రోజుల నుంచి నిలిచిన వడ్ల లారీలంట. బీహార్ ఎన్నికలలో ఈ దేశవ్యాప్తంగా నిజంగా చెప్పాలంటే ఏ కంపెనీ ఉన్నా, కాంట్రాక్టర్లు ఎక్కడున్నా అక్కడ పనులు మొత్తం బీహార్కి సంబంధించినటువంటి కూలీలే ఎక్కువ శాతం ఉంటారు. బీహార్లో ఎన్నికలు జరుగుతున్న ఈ నెల 11న ఓటింగ్ ఉన్నది కాబట్టి ఆ ఓటింగ్లో పాల్గొనడానికి ఇక్కడ నుంచి చాలామంది కూలీలు వెళ్ళిపోవడంతో మొత్తం ఈ ఎఫెక్టు అన్ని రాష్ట్రాల మీద పడి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలలో అత్యధిక శాతం పంటలు పండుతాయి, వరి ముఖ్యంగా. కాబట్టి ఎక్కువ బీహార్కు సంబంధించినటువంటి కూలీలు మొత్తం కూడా తెలంగాణలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఓట్ల ఎన్నిక పోయినందుకు ఈ తిప్పలైతే ఏర్పడిందంట. T20 సిరీస్ మనదే. ఆసీస్ గడ్డపై
ట్రోఫీ టీమిండియా కైవసం అంట. 2-1 తేడాతో సిరీస్ సొంతమంట. ఆఖరు మ్యాచ్ వర్షార్పణం. ఈ నెల 1 నుంచి పార్లమెంట్ అంట. వచ్చే నెల 1 నుంచి 19వ తేదీ వరకు సెషన్ నిర్వహణకు రాష్ట్రపతి ఆమోదం. కేంద్ర మంత్రి రిజిజు. బీహార్ ఎన్నికల ఫలితాలు SIR-పై చర్చ జరిగే ఛాన్స్ అంట. సమావేశాలంటే కేంద్రానికి వణుకు ప్రతిపక్షాలు. వచ్చే నెల డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు సమావేశాలు నిర్వహించబోతున్నారంట. అది అట్లుంటాయి, ఒక్కసారి చూడండి. మినిమం 2000, మ్యాక్సిమం 4000. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు పలోబ్రాలంట. మినిమం 2000, మ్యాక్సిమం 4000 వరకు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు ప్రధానంగా కొన్ని పార్టీలు సిద్ధం చేసుకున్నాయని చెప్పి ఒక కథనం చూడొచ్చు. 80% ఓటింగ్ సాధనే లక్ష్యంగా ముందుకంట. పోల్ మేనేజ్మెంట్ షురూ చేసిన పార్టీలంట. ఇంటింటికి తాయిలాలు ప్రకటిస్తున్న లీడర్లంట. తమ పార్టీ వీక్ ఉన్న చోట నగదు పంపిణీ. బస్తీ ఓటర్లే ప్రధాన టార్గెట్ అంట. ఇప్పటికే తొలి దశ పంపిణీ పూర్తి చేసిన ఆ పార్టీ అంట. నేటి నుంచి 2వ దశ ప్రారంభం అంట. రంగంలోకి ఇతర పార్టీలు సైతం అంట. ఎట్లున్నా చూడండి. ఇప్పటికే పంపించేసిందంట ఒక దశలో TRS పార్టీ. నిజంగా చెప్పాలంటే జూబ్లీహిల్స్ పేరుకే సంపన్నులు ఉండేటటువంటి ప్రాంతంగా అంటారు, కానీ చాలా బస్తీలు ఉన్నాయి ఈ ప్రాంతం కిందికి వచ్చేటివి. ముఖ్యంగా బోరగొండ కావచ్చు, యూసుఫ్గూడ కావచ్చు, రైమత్నగర్ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, షేక్పేట్ కావచ్చు. ఈ ప్రాంతాల్లో మొత్తం మెజారిటీ పీపుల్ బస్తీలు ఉంటాయి కాబట్టి కొంత వారిని ప్రలోభాలకు వాళ్ళు కూడా గురవుతారు కాబట్టి వాళ్ళ మీదే దృష్టి పెట్టుకున్నారంటే ఎట్లున్నది చూడండి. ఎట్లున్నది 2000 నుంచి 4000 వరకు పంచుతున్నారంట. రాష్ట్ర పండుగగా కోటి దీపోత్సవం వచ్చే ఏడాది నుంచి అధికారికంగా ఉత్సవమంట. జాతీయ పండుగగా గుర్తించాలని ప్రధాని మోదీకి లేఖ రాస్తా సీఎం రేవంత్ రెడ్డి. సీఎంకు యాదగిరిగుట్ట పండితుల ఆశీర్వచనం. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, TPCC మహేష్ గౌడ్, రాష్ట్ర మంత్రులు బర్త్డే విషెస్ అంట. జనహితమే సీఎం అభిమతం. భక్తి టీవీ మరియు NTV ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం NTR స్టేడియం వేదికగా నిర్వహించేటటువంటి కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ మహాకార్యాన్ని నిర్వహిస్తుందని చెప్పి నిన్న కోటి దీపోత్సవంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా దీన్ని జాతీయ పండుగగా కూడా గుర్తించాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. తెలంగాణ పునర్నిర్మాణంలో ఆయన పాత్ర గొప్పది. అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా పాలన. సీఎం రేవంత్కు నీలం మధు పుట్టినరోజు శుభాకాంక్షలు. బీజేపీది నకిలీ జాతీయవాదం. వందే మాత్రం పాడడానికి కమలం పార్టీ RSS ఇష్టపడలేదు. ఆ మహాత్ముడి పద్ధతిలోనే మోడీ సామ్రాజ్యంపై పోరాటం. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అంట. నిన్న బీహార్లో ప్రియాంక గాంధీ పలు సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి అర్చకులు ఆశీర్వదించారు. నిన్న యాదగిరిగుట్ట ఆలయ పండితుల ఆశీర్వచనం అంట. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన అర్చకులు శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారంట. ఒక్కసారి ఈనాడు పేపర్లో చూద్దాం ఏముంది. అందరి నోట జూబ్లీహిల్స్ నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెర. ఆ బస్తీలే బలగమంట. బోరబండ కావచ్చు, రైమత్నగర్ కావచ్చు, యూసుఫ్గూడ, ఆ బస్తీలే బలగమంట. చూడండి ఎట్లున్నది. నిజంగా చెప్పాలంటే కొంత యూసుఫ్గూడ కావచ్చు,
రహమత్ నగర్ ఈ ప్రాంతాల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ ఉందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే నవీన్ యాదవ్ కూడా స్థానికంగా అక్కడనే ఉంటాడు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తాడు. ఇటీవల మనం చూసుకున్నట్లయితే చాలామంది కొన్ని 5,000 జంటలకు శ్రీమంతం చేసినట్లున్నాడు. కొంతమంది జిహెచ్ఎంసీ కార్మికులకు కూడా రాఖీ పౌర్ణం సందర్భంగా పట్టు చీరలు పెట్టి ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే చేస్తుంటాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి చివరి దశలో ప్రధాన పార్టీలు కీలక వ్యూహాలను అమలు చేస్తున్నాయి. బస్తీల్లోని ఓటర్లను నేరుగా కలిసే ప్రయత్నాలు ప్రారంభించాయి. పోలింగ్ ఎక్కువగా ఉండే బస్తీలను ఎంచుకుంటుండడం పార్టీల వ్యూహాన్ని చాటుతుందంట. నేతలు గతంలో ఆ ప్రాంతాలను ఎటువైపు మొగ్గు చూపాయనే లెక్కలు తీసుకున్నారంట. ఆయా వర్గాలపైనే పెద్దలు లక్ష్యంగా మంతనాలు సాగిస్తున్నారంట. బోరబండ రహమత్ నగర్ డివిజన్ల పరిధిలో ఉండే దిగువ మధ్యతరగతి ఓటర్ల మద్దతు ఇప్పుడు కీలకంగా మారిందంట. ఈ ఓట్లను కూడగట్టేందుకు కొన్ని రోజులుగా 2 ప్రధాన పార్టీలు నిశితంగా దృష్టి సారించాయంట. ఈ 2 డివిజన్ల పరిధిలో 1.10 అంటే 1,10,000 ఓట్లు ఉన్నాయంట. వాటిలో ఎన్ఆర్ఆర్ పురం సైడ్ 3, 1, 2, 3, ఇందిరానగర్, సాయిబాబా నగర్, రాజు నగర్, వినాయక నగర్, ఎస్పీఆర్ హిల్స్తో పాటు 50 బస్తీలు ఉన్నాయంట. ఇవన్నీ కూడా కొంత ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లకు ఓట్లు వేసేటటువంటి బస్తీలు. ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి SN TV.